ఓం శ్రీమాత్రే నమః. మనం తులసికోట వద్దకు వెళ్ళి దేవీ విష్ణుప్రియే మాతాస్తులసీ ప్రియదర్శినే హరిదర్శన దీపార్భిః ప్రసీద ద్విజవల్లభే అని దర్శించాలి. వైకుంఠ పాదాబ్జవాసిని ప్రియదర్శినే స్మృశామి త్వాం మహాపాప సంచయన్మే ప్రణాశయ అనే మంత్రంతో స్పృశించాలి. ఈ మంత్రం మహాపాతకనాశిని కూడా. తులసీ స్పర్శనం స్నానం, తులసీ స్పర్శనం తపః, తులసీ స్పర్శన ముక్తి, తులసీ స్పర్శనం వ్రతం. ఈ శ్లోకం మహాభాగవతంలోని శ్లోకం. మరింత వివరణ ఇస్తుంది. ఎందుకంటే తులసిని తాకడమే ఒక గొప్ప వరం. తులసిని ఒక్కసారి తాకితేనే స్నానం చేసినంత పరిశుభ్రతతో పాటు తపస్సు చేసినంత ఫలితం, వ్రతం చేసినంత ఫలం, మోక్ష పదానికి అర్హత చేసినంత ఫలితం, వ్రతం చేసినంత ఫలం, మోక్ష పదానికి అర్హత కలుగుతున్నాయి. ఇక మంత్రంతో కూడా స్పర్శిస్తే వేరే చెప్పాలా మీకు? తులసీ మృత్తికా పుండ్రం యో మృత్యు సమయే వహేత్ సముక్త సకలహై పాపహై పురం గచ్చతి చక్రిణః. తులసి వనములో తులసి చెట్టు వ్రేళ్ల వద్ద ఉండే మట్టి సహితము మహాపవిత్రమైనది. ఇది కొద్దిగా తీసుకుని ఎవరైతే బొట్టుగా విభూతిగా ధరిస్తారో వారు సమస్త పాపముల నుండి విముక్తులై హరి సాయుధ్యం పొందగలరు. తులసీ గంధమాదాయ యత్ర గచ్చతి మారుతః దిశో దశ పునత్యాశు భూతగ్రామం చతుర్విధాన్. గాలి ద్వారా తులసి సువాసనలు ఎంత దూరం వ్యాపిస్తాయో దశ దిశల అంత దూరం వరకు, అనగా మొత్తం ఆ చుట్టుప్రక్కల అంతటా భూత ప్రేత పిశాచ గాలి దెయ్యములు బెడద ఉండదు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతః యదాగ్రే సర్వవేదాశ్చ తులసీం తాం నమామ్యహం. తులసి చెట్టు కొనలలో సర్వవేదాలు, తులసి చెట్టు మధ్యలో సకల దేవతలు, తులసి చెట్టు మొదట్లో సమస్త పుణ్యతీర్థాలు ఉన్నాయని ఋషులు చెప్తున్నారు. యత్రైవ తులసీ వృక్ష తిష్టతి ద్విజసత్తమ తత్రైవ తిదథః సర్వే బ్రహ్మ విష్ణు శివాదయః. ఓయి బ్రాహ్మణ శ్రేష్ఠ, ఏ ప్రదేశంలో తులసి మొక్కలుంటాయో అక్కడ సర్వదేవతాగణాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తుంటారు. ఓం నమో భగవతే తుభ్యం నారాయణ జగత్పతే కేవలానుభవానంద స్వరూప పరమేశ్వర. కంసారయే మహేశాయ కేశవాయ నమోస్తుతే హరయే నరసింహాయ శ్రీకాంతాయ నమో నమః. నమో భక్త్యైకలభ్యాయ తర్కదూరాయ తే నమః. నమో వేదాంతవేద్యాయ విద్యావేద్యాయ తే నమః. నమో నీలగణశ్యామ తనవే ధృతమూర్తయే బహురూపోరురూపాయ నిరూపాయ నమో నమః. పూజకాయ చ పూజ్యాయ పత్రపుష్పై ఫలై ప్రభో అభవాయ భవచ్చేత్రే సుఖదుఃఖప్రదాయ చ తవైవాహం సుఖకరాంత్వంచ మే ప్రభురీశ్వరి. నమస్తుభ్యం 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 నమో హరిహే. ఈ విధంగా తల్లిని దర్శించండి, మీకంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ తులసీ దేవియై నమః.